హాయ్ హలో అండి అందరికీ. శ్రావణ మాసం వచ్చేసింది కదా! చాలా వరకు అందరూ ఇంట్లో నాన్ వెజ్ మానేసి స్వీట్లే ఎక్కువగా చేస్తుంటారు. మేము కూడా ఇలా గులాబ్ జామ్‌తో స్టార్ట్ చేశాం. ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్‌ని తీసుకొని అందులో ఉన్న పిండిని మొత్తం ఒక బౌల్‌లోకి వేసుకొని, కాగబెట్టి చల్లారి పెట్టుకున్న పాలను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు గట్టిగా చపాతీ పిండిలా ప్రెస్ చేస్తూ కలపకుండా వేళ్ళతో పైన పైన పిండి ముద్ద అయ్యేంత వరకు కలుపుకొని లాస్ట్‌కి నెయ్యి వేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం మన ఇంట్లో పావు కేజీ గ్లాస్ ఉంటుంది కదా! దాంతో 1 ½ గ్లాస్ షుగర్, 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. షుగర్ అంతా పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుంటూ రావాలి. ఈ బాల్స్ చేసేటప్పుడు చాలామంది గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేస్తుంటారు కదా! బాల్స్ బాగా రావాలని. అలా చేయకండి. నెయ్యి అప్లై చేసుకుంటే అవి ఈజీగానే వచ్చేస్తాయి. ఒక ప్యాకెట్‌కి 35-40 బాల్స్ వచ్చాయి. మీరు ప్యాకెట్ డబల్ తీసుకున్నట్లయితే క్వాంటిటీస్ అన్నీ డబల్ చేసుకోండి. కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బాల్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకుంటూ రావాలి. పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని డైరెక్ట్‌గా అలాగే షుగర్ సిరప్‌లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీని మీద కొంచెం బాదం పప్పు, జీడిపప్పు పలుకులు వేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి సిరప్ అంతా ఎలా అబ్జర్వ్ చేసుకున్నాయో. నేను చెప్పే కొలతలతో టిప్స్ ఫాలో అవ్వుకుంటూ చేస్తే యమ్మీ యమ్మీ గులాబ్ జామున్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్‌లో చెప్పండి.